రోడ్డుపైనే వాహనాలు, మెగామార్ట్ పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలు, ఆటోలు, రోడ్డుపైనే వాహనాలు, వ్యాపార సముదాయాల వద్ద పార్కింగ్ కరువు, మాల్లో తీవ్రమవుతున్న ట్రాఫిక్ సమస్య. నంద్యాలలో రోజుకి ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతుంది. వివిధ అవసరాల నిమిత్తం ప్రజలు, విద్యార్థులు, యువత, వివిధ వర్గాల ప్రజలు మెగామార్ట్ మాల్కి వస్తుండటంతో వాహనాల రద్దీ పెరుగుతోంది. మాల్లో షాపింగ్ కాంప్లెక్స్లు, ఆసుపత్రులు, హోటళ్లు, ఇతర వ్యాపార సముదాయాలు విపరీతంగా పెరగడంతో పాటు క్రయ విక్రయాలు సైతం పెద్ద ఎత్తున పెరిగాయి. దీంతో వ్యాపార సముదాయాలకు వెళ్లే వినియోగదారులు వాహనాలని పట్టణంలోని పార్కింగ్ స్థలం లేకపోవడంతో రహదారిపైన నిలపడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. అయితే మెగామార్ట్ షాపింగ్ మాల్ వద్ద వాహనాలు ట్రాఫిక్కి అంతరాయం కలిగిస్తున్న పోలీసు అధికారులకు మాత్రం ఇది కనిపించదా? వాహనదారులు రోడ్డు పక్కన వాహనం పెడితే పోలీసులు ఫోటోలు తీసి వారికి భారీగా జరిమానా వేస్తున్నారు. అయితే మెగామార్ట్ వద్ద ఇంత ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న వారికి మాత్రం ఎలాంటి నిబంధన ఉండవు, హెచ్చరికలు ఉండవు. ట్రాఫిక్తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పోలీసు అధికారులు పట్టించుకోరు. వీరికొక న్యాయం, ప్రజలకొక న్యాయం అంటూ ప్రజానికం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసు అధికారులు స్పందించి ట్రాఫిక్ సమస్య లేకుండా చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా ఏర్పాటైన తర్వాత నంద్యాల పట్టణానికి విపరీతమైనటువంటి రీతిలో ప్రజల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. దీనికి అనుగుణంగానే షాపింగ్ మాల్స్, పెద్ద పెద్ద షాప్స్ ఈరోజు నంద్యాలకు రావడం జరుగుతుంది. వీటి సందర్భంగా మున్సిపల్ అధికారులు ఏ విధంగా పర్మిషన్ ఇస్తున్నారో, ఎవరి ప్రోద్బలంతో ఇవంతా జరుగుతుందో ఏం అర్థం కావడం లేదు. ఎందుకంటే షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేస్తే, లేదంటే ఒక మెగా మార్ట్లు ఓపెన్ చేస్తే వాటి కింద కానీ పక్కనైనా కానీ స్థలంలో పార్కింగ్ చేసేందుకు స్థలం ఉండాలి. ఆ విధంగా కాకుండా ఓపెన్ చేసే సందర్భంగా రాజకీయ నాయకులను, పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలిపించి ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత పార్కింగ్కు లేక అక్కడికి వెళ్ళాలంటే ప్రజలు నానాగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. రోడ్డు పైన మున్సిపల్ అధికారులు కానీ, లేకపోతే ట్రాఫిక్ అధికారులు కానీ చిన్న చిన్న దుకాణాలు, చిన్న చిన్న బండ్లు, తోపుడు బండ్లు పెట్టుకొని వెళ్తున్న వారిపైన ఫోటోలు కొట్టి, బైకులు ఎక్కడ నిలబడితే అక్కడ నిలబెట్టి ఫోటోలు కొట్టడము, లేకపోతే బండ్లకు ఫోటోలు కొట్టడం, వాళ్ళ ద్వారా ₹1000 ముక్కుపిండి వసూలు చేస్తారు. పెట్టకూడదని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేసే విధంగా సైరన్స్ కూడా మోగిస్తారు. కానీ అనూహ్యంగా ఇటువంటి షాపింగ్ మాల్స్ పక్కన పార్కింగ్ లేకపోతే ఎవరు నోరు మీద పరు. ఏం జరుగుతుంది నంద్యాలలో? పట్టించుకున్నటువంటి నాదుడే కరువైనాడు. కాబట్టి ఇటువంటి షాపింగ్ మాల్స్ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా. ఇప్పుడు మెగా మార్ట్ అయితేనేమి, జీవి మాల్ అయితేనేమి, సిబి అయితేనేమి, సిఎంఆర్ అయితేనేమి, ఇటువంటి పెద్ద పెద్దవన్నీ కూడా రోడ్డు పైనే రావడము, అక్కడ షాపింగ్ వెళ్ళేటువంటి వాళ్ళందరూ రోడ్డు పైనే నిలిచి వాహనాలు నిలబెట్టి వెళ్ళడం ద్వారా చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ట్రాఫిక్ తీవ్రంగా అంతరాయం కలుగుతుంది. కాబట్టి వీటిపైన చర్యలు తీసుకోండి. ట్రాఫిక్ పోలీసులు ఎందుకు అక్కడ నిలబెట్టినటువంటి వాహనాల పైన ఎందుకు చలానాలు విధించడం లేదు? మున్సిపల్ అధికారులు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చినారు? రోడ్డు పైన నిలబెట్టుకోమని చెప్పేసి ఇచ్చినారా? నిర్మాణానికి సంబంధించి అంత పెద్ద పైగా కడుతున్నారు, వాటన్నిటికీ నిర్మాణానికి సంబంధించి కూడా అనుమతులు ఉన్నాయా? వీటన్నిటి ఏమాత్రం ఆలోచన చేయకుండా పెద్ద పెద్ద కట్టి రోడ్డు పైన ట్రాఫిక్ ను తీవ్రమైనటువంటి అంతరాయం కలిగిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఈ పెట్టినటువంటి చోట్లల్లా చుట్టుపక్కల కాలేజీలు ఉన్నాయి. స్కూల్ వదిలినా, కాలేజీ వదిలినా కూడా చాలా వరకు పెద్ద మొత్తంలో గంటల తరబడి ట్రాఫిక్ పోయి ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంది. పిల్లలు బయటికి రావాలంటే మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రావాలంటే కూడా చాలా ఇబ్బందులు, భయాందోళనకు గురవుతారు. ఎక్కడ ఏమవుతుందో అన్నటువంటి రీతిలో భయాందోళన కలుగుతుంది. కాబట్టి ట్రాఫిక్ నియంత్రణ కోసము చర్యలు తీసుకోవాలా. ట్రాఫిక్ పార్కింగ్ రోడ్డు పైన పెట్టేటువంటి వాళ్ళ పైన ఏ విధంగా చిన్న చిన్న వ్యాపారస్తుల పైన ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారో ఖచ్చితంగా బయట నిలబెట్టినటువంటి వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా మెగా మార్ట్ యాజమానుల పైన కానీ, ఏవై షాపింగ్ మాల్స్ యాజమాన్యం పైన కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా. వాళ్ళ పైన చర్యలు తీసుకుంటే అన్నింటికీ ఏమాత్రం ఇబ్బంది లేకుండా నంద్యాల పట్టణం ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి మున్సిపల్ అధికారులైనా కానీ, కమిషనర్ గారు అయితేనేమి, కలెక్టర్ గారు అయితేనేమి నంద్యాల పట్టణం పైన ప్రత్యేకమైన చొరవ తీసి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని చెప్పేసి కోరుతున్నాను. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో, సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన
నాణ్యమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే, స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్, డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు రెండవ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.